నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి. నువ్వు సెక్యూరిటీ కోసం బ్రతుకుతున్నావా లేదా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నావా? గవర్నమెంట్ జాబ్ అంటే అందరూ చెప్తారు లైఫ్ సెటిల్ అయిపోతుంది. అది నిజమే. 50 నుండి 70 వేలు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది, రెస్పెక్ట్ ఉంటుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా అదే చేరు, అదే శాలరీ, ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తావు. అన్నిటికీ వెయిట్ చేయటమే. నువ్వు స్టేబుల్ గానే ఉంటావు, కానీ నీలో ఉన్న ఫైర్ మెల్లగా ఆరిపోతుంది. ఇప్పుడు మరో సైడ్ చూడు. బిజినెస్ మొదలు పెట్టావు. ఫస్ట్ ఇయర్ అసలు ఏం రాలా, సెకండ్ ఇయర్ ఒక 5 నుంచి 10 వేలు వచ్చినాయి, మేబీ థర్డ్ ఇయర్ లో 1,00,000 కంటే ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ పాసిబుల్. కానీ ఆ మధ్యలో ఏముంటుందో తెలుసా? డౌట్, ఫెయిల్యూర్, ఫ్యామిలీ క్వశ్చన్స్. ఏం చేస్తున్నావురా అని అందరూ అడుగుతారు. ఇది వీక్ హార్ట్స్ కాదు, నేను ఏదైనా సాధించాలి అన్న అబ్సెషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు అంతా మారిపోయింది. ఏఐ వల్ల ఆల్రెడీ సగం జాబ్స్ పోయినాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కాంపిటీషన్ రోజు రోజుకి టఫ్ అవుతుంది. డిజిటల్ ఎకానమీ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, శాలరీ కోసం బ్రతకటమా లేదా నీ స్కిల్స్ ని డెవలప్ చేసుకుని ఒక ఎంపైర్ ని బిల్డ్ చేయటమా? ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. స్కిల్ ఉన్న వాడికి రెసిషన్ లేదు, స్కిల్ ఉన్న వాడికి అన్ఎంప్లాయ్మెంట్ లేదు. స్కిల్ ఉన్న వాడే సర్వైవ్ అవుతాడు. గవర్నమెంట్ జాబ్ అంటే ప్రిపేర్ అవ్వు, కానీ సీరియస్ గా అవ్వు. బిజినెస్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేయి, ఈ రోజే స్టార్ట్ చేయి. కానీ ఈ ఒక్క పని మాత్రం చేయకు. చేద్దాంలే, చూద్దాంలే అని టైం వేస్ట్ చేయకు. ఎందుకంటే టైం నీ కోసం వెయిట్ చేయదు. నీ చాయిస్ ఏదైనా సరే, స్కిల్స్ ని బిల్డ్ చేసుకో, కన్సిస్టెంట్ గా వర్క్ చేయి, రిజల్ట్ అదే వస్తుంది. ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి. వాళ్ళకి కూడా క్లారిటీ కావాలి.